సారీ. నేను ఈ సారీ చెప్తున్నా. ఒక్క పారి చెప్తే 100 మాటలా చెప్పినట్టే. నేను సారీ చెప్పినా అని లొల్లి పెట్టిండ్రో నా తడాక చూపిస్తా. నేను సారీ చెప్పినప్పుడు మీ చెవులు తప్ప ఇంకేం పని చేయొద్దు. చేసినాయో నేను సారీ మళ్ళా చెప్పా. అది మరి నాన్నగారు ఆ రోజుల్లోనే చెప్పారు, ఆడవాళ్ళంటే మన ఇంటి ఆడపడుచులని. వినా శ్రియా జనం నాస్తి వినా శ్రియా గమనం నాస్తి వినా శ్రియా జీవం నాస్తి వినా శ్రియా సృష్టిరేవ నాస్తి అని చెప్పి ఈ మంత్రం ఎవరికి అర్థమైతా సారు? మొన్న ఇడిచినావు చూడు గా డైలాగు, ఈ ఏడాది మొత్తంలా బెస్ట్ డైలాగ్ గా సింహం అవార్డు అందుకున్నాడు ఖాయం. వెళ్ళి ముద్దను పెట్టారు, కడుపని చేసేయాలి అంతే. కమిట్ అనే పోవాలి. అక్కడ ఉన్న నా అభిమానులు అయితేనేమి వాళ్ళందరూ ఏమి ఏదో ఒకటి నా తగ్గించి ఏమి ఆశిస్తారో, ఒక నా పాత్రలు ఎలా ఉండాలి సినిమాలో కోరుకుంటారో ఆ రకంగా నేను మాట్లాడటం జరిగింది. ఫ్యాన్స్ కోరుకున్నారా? ఏ ఫ్యాన్స్ అయ్యా? నువ్వు వాళ్ళకు నేర్పుతున్నావు అడ్డమైన మాటలు. నేను మాట్లాడుతుంటే అప్పుడు అక్కడ నేను స్టేజ్ మీద మాట్లాడుతూ టీవీలో చూశాను, చూడు ఎలా నవ్వుతున్నాడని. అది నవ్వు అందరూ ఎంజాయ్ చేశారు. అక్కడ స్టేజ్ మీద ఎవరు నన్ను తప్పు పట్టలేదు. నువ్వేది మాట్లాడినా నవ్వే వస్తుంది బాలయ్య బాబు. బయట అడగండి వాళ్ళు ఎలా తీసుకున్నారు దాన్ని. ఒక టీవీయో లేకపోతే ఒక ఈ చుట్టూ ఉన్న ఈ 10 మంది మనం ఉన్న ఈ 100 మంది కాదు. మీరు ఎవరైనా తీసుకోండి, వాళ్ళు అభిప్రాయం పబ్లిసిటీ తీసుకోండి, వాళ్ళు చెప్తారు దాన్ని ఎలా తీసుకున్నారు, వాళ్ళు ఏ రకంగా తీసుకున్నారు దాన్ని. ఆల్రెడీ ఫేస్బుక్ లా వాట్సాప్ లా చాలా మంది అభిప్రాయాలు చెప్పిండ్రు సార్లు. నాన్నగారి నుంచి కూడా మహిళలన్నా స్త్రీలన్నా గౌరవం. వాళ్ళ ఎవరైతే తోటి శాసనసభ్యురాలు కూడా ఉన్నారు నా మీద, వాళ్ళ క్షమాపణ చెప్పాలి. నేను మన్నించడం కూడా, ఎవరైతే నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారో వాళ్ళని మన్నింపు అడగడం కూడా జరిగింది. ఇప్పటి సంది మాట్లాడేటప్పుడు ఒక్క వైపు చూడకుండా ఇంకో వైపు చూసి మాట్లాడు, సరేనా? అయినా మేము ఎన్ని చెప్పినా మీకు అర్థమే కావు. మా ఎమ్మెల్సీ శివకుమారి అక్క ఓ పాటతోని మొత్తం చెప్తాంది ఇను. ఆడపిల్ల పుడితే మూతులే ముడిచారు, మగపిల్ల పుడితే నోములే నోచారు, మగపిల్ల పుడితే నోములే నోచారు. ఆడపిల్లతోటి అంట్లు తోమిస్తారు, మగ పిల్లోని బడికి పంపిస్తారు, మగ పిల్లోని బడికి పంపిస్తారు. ఆడ మగ తేడా లేదు, అన్నీ సమానమే.